బాలనటిగా తెరంగేట్రం చేసి హీరోయిన్గా ఎదిగి ఇప్పుడు కూడా కొన్ని పాత్రలు చేస్తోన్న సీనియర్ నటి మీనా. తమిళనాడులో నివాసముంటోన్న మీనా త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని సమాచారం. ఇటీవలే ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఇంట్లో జరిగిన పొంగల్ వేడుకల్లో మీనా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. అంతేకాక ఆమెను మురుగన్ పలువురు అగ్రనేతలకు పరిచయం చేయటం కనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడు నుంచి వెళ్లిన వారిలో మీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోదీతో కలిసి పొంగల్ తయారీలోనూ పాల్గొన్నారు. ఆమె బీజేపీలో చేరనున్నారని, అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాట రాజకీయాల్లో ఆది నుంచి సినీ ప్రముఖులదే కీలక పాత్ర అనటంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలితతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న స్టాలిన్ సైతం సినీ రంగం నుంచి వచ్చిన వారే. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో సినీ వర్గాలకు తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో బీజేపీ సినీ ప్రముఖులకు విరివిగా సభ్యత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఇంట్లో జరిగిన పొంగల్ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో మీనా కూడా పాల్గొన్నారు. అయితే ఇండియా కూటమిలో చేరనున్న మక్కల్ నిధి మయ్యం అధినేత సీనియర్ నటుడు కమల్ హాసన్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణ చెన్నై నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయనకు పోటీగా మీనాను బరిలోకి దింపాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలిసిందే. కమల్ పై మీనా పోటీ చేస్తేనే అక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు మీనా కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మీనా కుటుంబీకులు మాత్రం ఈ వ్యవహారాన్ని కొట్టిపారేస్తున్నారు. పొంగల్ వేడుకలకు ఆహ్వానం అందితేనే మీనా ఢిల్లీ వెళ్లారని, పార్టీలో చేరికకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని వారు పేర్కొంటున్నారు. చూశారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.